నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఒక రాత్రి పెనుగులాడుతున్నాడు. పాదాలు పట్టుకున్న పరిచర్య గొప్పదండి. పాదాలు పట్టుకోవాలి. వాడి కాళ్ళు ఈడి కాళ్ళు పట్టుకోవటం కాదు. అయ్యా 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 వాడి కాళ్ళు ఈడి కాళ్ళు పట్టుకోవడం కాదు. యేసు కాళ్ళు, యేసు పాదములు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం. ఈ ప్రశస్తమైన సమయంలో మార్తా మార్తా విచారపడుతున్నావు, విస్తారమైన పనులు పెట్టుకొనుడు చేత తొందరపడుతున్నావు. మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను. సర్దుబాటు అనేది అవసరం. నేను ఏది చెప్తే అది చేస్తాను. నేను ఇది తీసుకురమ్మంటే తీసుకొస్తాను. కానీ ఒకటి కొరవైనందువల్ల ఇది నీకు సరిపోతుందా, అందరూ సరిపోతుందా, నీకు లేదు భోజనం కట్టను. నా భార్య, దేవునికి స్తోత్రం, భోజనానికి పానానికి నేను ఎదురు చూసేవాడిని కాదు. నా ఆత్మ తీవ్రత, నా ఆత్మబలం, నా వివేకం నన్ను దేవుని పనిలో తొందర పెడుతూ ఉంటుంది. అంతేగాని తినడానికి కాదు నా ప్రమేయం. నేను ఎప్పుడు కూడా నేనే ఫోన్ చేస్తాను ఇంటికి. ఏం కావాలా, ఏంది అన్ని విచారిస్తాను. భర్తగా లేదా తండ్రిగా నేను ఆ రీతిగా వారి యోగక్షేమాల గురించి నేను ఫోన్లో మాట్లాడతాను. కారణం ఏమిటి అంటే వారు తిన్నారా లేదా, వారి యోగక్షేమం గురించి. కనుక గత రాత్రి మితంగా ఉండుమో, మితంగా మాట్లాడాలి, అధికంగా మాట్లాడకూడదు, తొందరపడకూడదు. ఈ ఉదయకాలం రెండు మాటలు విచారం కలిగి తొందరపడడం, ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోవడం. ఇద్దరిలో ఒక్కరే, ఇద్దరు పరిగెత్తుతారు, బహుమానం పొందేది ఒక్కడే, ఒక్కటే. దేవునికిని మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. ఒక్కటే ఒక్కటి, ఏకైక మార్గం. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. నీకు తప్ప నాకిలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. తిమై కుమారుడైన భర్తిమై కేక వేస్తున్నాడు. ఏమి నీవు కేకలు వేస్తున్నావు? ఏమిటి నీకు అవసరమైంది? ఏంటి? డబ్బులా? నీకేమి చేయగోరుచున్నావు అని అడుగగా, నేను చూపు పొందగోరుచున్నాను. అలాగైతే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఒక్కటే అపోస్తలుల కార్యముల గ్రంథము
3వ అధ్యాయం. పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు అక్కడ ఉన్నాడు. అయితే ఈ సమయంలో పేతురు యోహాను దేవాలయమునికి ఎక్కి వెళుతున్నారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో లక్ష్యముంచాడు. అందుకు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. ఒక్కటే నేను నీకిచ్చుచున్నాను. ఒక్కటే నాకు కలిగింది. నీకు కాళ్ళు లేవు, నీకు కాళ్ళు నేను ఇచ్చుచూ ఉన్నాను. నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు శృంగారమును దేవాలయంలో దేవునిని ఆరాధిస్తున్నాడు, గణపరుచుచున్నాడు. బలము కలిగి శూరకార్యములు తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి శూరకార్యములు చేస్తారు. దేవుణ్ణి ఎరుగని వారు ఏమో శూరకార్యాలు చేస్తున్నాం అనుకుంటున్నానేమో, వారి కార్యాలన్నీ ఏమీ సఫలం కావు. దేవునికి విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకంగా యేసు ప్రభువారిని 30 వెండి నాణాలకు అప్పగించుకున్నాడు. వాడికి సమాధానం లేక వాడు ఉరిపెట్టుకొని చచ్చాడు. దేవునికి విరోధమైన ఆయుధం వాడిని ఉరిపెట్టుకొని చచ్చేటట్లు చేసింది. అభ్యంతరములు ఎవడి ద్వారా వస్తాయో, ఎవడు దేవుని సేవకు అడ్డుగా ఉన్నాడు, దేవుని సేవకునికి అడ్డుగా మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు ముఖ్యం. ఆ మాటలు కాకుండా సొల్లు కథలు, విస్తారమైన మాటలు తొందర, సాతాను తొందర పెడుతుంది వాడిని. వాడు అందుకనే వాడికి నాశనమునకు ముందు గర్వము నడుస్తూ ఉంది. ఆ గర్వం నడిచిన వాడు ఎవడు? సౌలు అనేవాడు రాజుగా ఉండకుండా తీసివేయబడ్డాడు. ఇస్కరియోతు యూదా శిష్యుడిగా ఉండకుండా తీసివేయబడ్డాడు. వాడు గురి పెట్టుకొని చచ్చాడు. ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు? యేసు ప్రభువారి దగ్గర ఒప్పుకుంటే ఎంత బాగుండేదో. అన్న కైపా దగ్గర పోయి ఒప్పుకుంటున్నాడు. ఆ నీతిమంతుని నిరపరాధ రక్తము వాళ్ళ దగ్గర కాదు ఒప్పుకోవాల్సింది. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో. యేసు ప్రభువారి పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఎంత బాగుండేది. వాడు కప్పుకున్నాడు, వాడు మనుషులతో ఒప్పుకుంటున్నాడు. మార్గమైన యేసు దగ్గరకు రాలేదు, యేసు పాదాల దగ్గరకు రాలేదు. కనుక వాడి కాలానికి ముందుగానే వాడు ఫుల్ స్టాప్ పెట్టాడు. అవును, యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యం. వాక్యం లేకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం దగ్గరకు వస్తుంది. మరణము కిటికీల దగ్గర పొంచి ఉంటుంది. ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంటారా యవనులారా, స్త్రీలారా, పురుషులారా? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోకుండా విచారం కలిగి తొందరపడి విస్తారమైన పనిపాట్లు. జాగ్రత్త, నీవు పప్పులో కాలేస్తున్నావు. జాగ్రత్త,
తొట్టిల్లిపోయే సమయం రాకుండా, నీకు కాకుండా నీ పాదములు బండ మీద స్థిరపరుచుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆయన పాదాల దగ్గర పడితే ప్రయోజనం ఉంది. చెడితే నాశనమునకు గర్వం ముందు నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. చెడితే అది పడిపోతుంది. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నీకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. నాయనా, నీకే స్తోత్రములు. వీరేమి చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించుము. వ్యతిరేకంగా ఏదైనా చేస్తే క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. బిడల విషయమై ప్రార్థన చేస్తున్నాం. విరోధమైన ఆయుధం వర్ధిల్లదు అంటున్నారు. వారికి తెలియదు. వారు విస్తారమైన పనిపాటులు పెట్టుకొని తొందరపడుచున్నారు. వారికి మనసులో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు. వారి కుటుంబాలు సమాధానపరచమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సన్నిధిలో ఈ ఉదయకాలం హృదయపూర్వకంగా నీవు నాకిచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి, నీవిచ్చిన రక్షణ పాత్ర చేబుని నా స్తుతి, ఆరాధన, నా జీవ ఫలములు నజరేయుడును యేసు క్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను. పరలోకమందున్న నా తండ్రి. ఆమెన్.